Hi everyone, welcome back to Kiran Studies. So today we are going to discuss a new topic is discount. So తెలుగులో ఏమంటాం అమ్మా ఈ డిస్కౌంట్ ని మనం రాయితీ అంటాం. అవునా కాదా? తెలుగులో ఏమంటాం మనం రాయితీ అంటాం. మరి ఏంటి సార్ ఈ డిస్కౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాపింగ్ మాల్కి పోయావు లేదంటే డిమార్ట్కి వెళ్ళావు. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఎంఆర్పి అంటది. సో ఎంఆర్పి అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉంటుంది. అవునా కాదా? సో ఆ ఎంఆర్పి ట్యాగుల మీద నుంచి వాడు ఏమంటాడు, సార్ మీకు 30% డిస్కౌంట్ ఉంది సార్, 20%, ఇదేమి మార్కుడ్ ప్రైస్ అనమాట. సో ఈ ఎంఆర్పి మీద ఇచ్చే ఒక డిస్కౌంట్నే ఇచ్చే ఒక రాయితే మన డిస్కౌంట్ అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక వ్యాపారం చేసే వ్యక్తి డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పడ్డ కాస్ట్ ప్రైస్కి ఎవరైనా అమ్ముతారా? జనరల్గా ఆలోచించండి, నీకు పడ్డ కాస్ట్ ప్రైజ్కి ఏ వ్యక్తి అమ్మడు. దానికి ఏం చేస్తాడు, ఆ కాస్ట్ ప్రైజ్కి కొద్దిగో గొప్పనో ఒక ప్రాఫిట్ సర్టైన్ అమౌంట్ పెట్టేసి దీన్ని వాడు ఏం చెప్తాడంటే మార్కుడ్ ప్రైజ్ అంటాడు. ఏం చేస్తాను నాన్న అంటే ఉన్నదానికి కాస్ట్ ప్రైజ్ ఒరిజినల్ ప్రైజ్కి ఎవరు అమ్మరు నాన్న. సో దానికి అంతో ఇంతో ప్రాఫిట్ రావాలి కదా. ఒక షర్ట్ తయారు చేసావు, ఒక 100 రూపాయలు పడ్డది. సో వాడు ఏం చేస్తాడు, ఒరిజినల్గానేమో 100 రూపాయలు పడ్డది నాన్న, కాస్ట్ ప్రైజ్ పడ్డది ఒక షర్ట్ తయారు చేయడానికి. సో వాడు ఏం చేస్తాడు, ఈ షర్ట్ ప్రైజ్ని కాస్త ఒక 120 రూపాయలు చేసేసి మార్కుడ్ ప్రైజ్ ఎంఆర్పి రేటు పెడతాడు వాడు. సో దీన్ని ఏం చేస్తాడు, మరి అందరూ ఏమనుకుంటారు, మనకు ఒక ఆశ, సార్ కొంచెం తగ్గించవచ్చుగా సార్, కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా అంటే సర్లే పోనీ అని చెప్పేసి ఏం చేస్తాడు వాడు, అందులో ఒక 10% డిస్కౌంట్ అంటాడు. మరి ఈ 10% డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తాడు, కాస్ట్ ప్రైస్ మీద కాదు, ఎంఆర్పి మీద ఇస్తాడు. ఈ 10% డిస్కౌంట్ అనేది దేని మీద తీసుకోవాలి, సో నోట్ అండి గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ఎంఆర్పి. సో మార్కుడ్ ప్రైస్ మీద మాత్రమే డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ మార్కుడ్ ప్రైస్ మీద మాత్రమే ఉంటుంది. సో మార్కుడ్ ప్రైస్ నథింగ్ బట్ ఎంఆర్పి అనమాట. ఎంఆర్పి మీద మాత్రమే డిస్కౌంట్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇప్పుడు 10% డిస్కౌంట్ అంటే కాస్ట్ ప్రైస్ మీద తీస్తాడు, తీయడం వానికి పడ్డదే 100 రూపాయలకి. మరి 100 రూపాయలలో 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తావా, లాస్లో అమ్ముకుంటాడా? ఎవరు కూడా అమ్మడు కదమ్మా. సో అందుకే వాడు ఏం చేస్తాడు, మార్కుడ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారు. మరి 120లో 10% అంటే ఎంత, 12. సో 120లో 12 పోతే 108 రూపాయలు. మరి 108 రూపాయలకు అమ్ముతుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం, సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి నాన్న ఈ రిలేషన్. అంటే నువ్వు ఫస్ట్ నీకు పడ్డ ప్రైస్ ఏమో 100 రూపాయలకు షర్ట్ తయారు చేసావు, దాన్ని కాస్త మార్కెట్లో 120 రూపాయలకు పెట్టావు. సో చాలా మంది ఏంది, ఒక అట్రాక్ట్ చేయడానికి 999, 666, సో 199, 1399 అని చెప్పి ఇలా డిస్కౌంట్లు ఇస్తూ ఉంటుంటారు అనమాట పెట్టిన తర్వాత. మరి ఆ డిస్కౌంట్ అనేది దేని మీద తీసుకోవాలన్నా, ఈ డిస్కౌంట్ ఆల్వేస్ దేని మీద తీసుకోవాలన్నా, మార్కుడ్ ప్రైస్ మీద తీసుకోవాలి. అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్మేదే కాస్ట్ ప్రైస్, అమ్మేదే సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు వాడికి ప్రాఫిట్ ఎంత అంటే ఎంత చెప్తున్నాను, నువ్వు 8 రూపాయలు అని చెప్తావు. అవునా కదా? అంటే ఒరిజినల్గానేమో 100 రూపాయలు పడ్డది, ఇది కాస్ట్ ప్రైస్ అనమాట. నువ్వు అమ్మింది ఎంత నాన్న, వానికి 108 రూపాయలకు అమ్మినావు. నీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత నాన్న, సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైజే కదా ప్రాఫిట్, 8 రూపాయలు వచ్చింది. సో అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నా కూడా 8% వస్తుంది. ఎందుకంటే 8 డివైడెడ్ బై 100 ఇంటూ 100% కాబట్టి ఎంత వస్తుంది నాన్న, నీకు ప్రాఫిట్ కూడా 8% వస్తుంది. అంటే ఈ ప్రాసెస్లా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఒక రిలేషన్ చెప్పాలి. ఏమని చెప్పాలి, ఫస్ట్ ఫార్ములా రావాలి మనకి. సార్ ఏంటి సార్ అసలుకి ప్రాఫిట్కి నాకు కాస్ట్ ప్రైజ్కి రిలేషన్ ఏంటిది, అదేవిధంగా డిస్కౌంట్కి ఫార్ములా ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకున్నానా, చాలా ఇంపార్టెంట్. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కుడ్ ప్రైస్, సింపుల్గా ఎంపీ అని రాస్తున్నానమ్మా, మార్కుడ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకేనా? సో డిస్కౌంట్ యొక్క ఫార్ములా ఏంది నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా మనం డిస్కౌంట్ని డి తోటి ఇండికేట్ చేస్తాం. సో ఓకేనా, ఇక్కడ నేను సైడ్కి రాస్తానా, ఎంపీ అంటే మార్కుడ్ ప్రైస్. సో మీరు తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్ని రాసుకున్నామా బెటర్ అనమాట, మార్కుడ్ ప్రైస్. ఎస్పీ అంటే ఏంటి నాన్న, సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? సో డి అంటే ఏంటి నాన్న, డిస్కౌంట్, అంటే తెలుగులో రాయితీ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీని ప్రకారం ఏమైంది, దీని నుంచి మనం చాలా రకరకాల ఫార్ములాస్ కూడా రాసుకోవచ్చు. అవునా కాదా? సో దీని నుంచి నాకు ఎంపీ కూడా రాసుకోవచ్చు. సో మార్కుడ్ ప్రైస్ ఏమవుతుంది నాన్న, డిస్కౌంట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది నాన్న, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కుడ్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. అవునా కదా? అంటే ఈ ఒక్క ఫార్ములా నుంచే ఇవన్నీ కూడా మనం డిరైవ్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనకి డిస్కౌంట్ అని పదం ఎక్కడ మెన్షన్ చేసినా
అది మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే తీసుకోవాలా తప్పిస్తే ఎక్కడైనా సరే మీరు కాస్ట్ ప్రైస్ మీద తీసుకోవద్దు. ఎవరైనా అమ్మేటప్పుడు ప్రాఫిట్ రావాలని అనుకుంటారు కదమ్మా, ప్రాఫిట్ లేని ఎవరైనా వ్యాపారం చేస్తారా? ఎవరు చేయరు. బిజినెస్ బయట చూడండి, ఎవరైనా సరే ప్రాఫిట్ లేని ఎవ్వరు కూడా చెయ్యరు. ఓకేనా? అయితే మరి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు, డిస్కౌంట్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం మార్కెట్ ప్రైస్ని 100% అనుకుంటాం అమ్మా. ఓకేనా? కాస్ట్ ప్రైస్ని కూడా 100% అనుకుంటాం. ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు నేను చెప్తాను, మార్కెట్ ప్రైస్ని 100% అనుకోవాలి, కాస్ట్ ప్రైస్ని కూడా మనం అనుకోవాలి, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి అనమాట. ఓకేనా? చెప్తాను నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ ఏది తీసుకోవాలని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో నీడ్ టు వరీ. ఇంకేముందమ్మా? సో నెక్స్ట్ మార్కప్ అంటాం, మార్కప్ వాల్యూ అంటాం జనరల్గా. సో మార్కప్ వాల్యూ అంటే ఏంటంటే, మార్కప్ వాల్యూ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ఈ రెండు డిఫరెంట్ చేసేదాన్ని మనం మార్కప్ వాల్యూ అంటామమ్మా. సో చాలా ఇంపార్టెంట్, ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టి ఎగ్జామినేషన్ అడుగుతారు మీకు. సో మార్కప్ వాల్యూ ఎంత అంటే డైరెక్ట్ ఏమని చెప్పాలన్నా మీరు, మార్కెట్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని చెప్పాలి. మరి మార్కప్ పర్సంటేజ్ అని కూడా అంటాడమ్మా కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో, మార్కప్ పర్సంటేజ్ కూడా అంటాడు. సో మార్కప్ పర్సంటేజ్ ఎప్పుడైనా సరే మనం కాస్ట్ ప్రైస్ మీదనే తీస్తాం కాబట్టి ఎంపీ మైనస్ సిపి డివైడెడ్ బై సిపి ఇంటూ 100%. ఓకేనా నాన్న? సో ఈ ఫార్ములాస్ అని ఫస్ట్ బేసిక్ క్లాస్ అనమాట డిస్కౌంట్, అందుకే కాన్సెప్ట్ అంతా చెప్పుకుంటున్నాం. కాన్సెప్ట్ అంతా చెప్పుకున్న తర్వాత మనం ప్రాబ్లమ్స్లకి ఎంటర్ అవుదాం. ఓకేనా? రైట్. ఓకేనా నాన్న? ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ కాన్సెప్ట్ అనేది విన్న తర్వాత మనం ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా చేస్తామండి. చాలా మంది కాన్సెప్ట్ అర్థం కాదనమాట, అందుకే కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ కొన్నిసార్లు డిస్కౌంట్ అనేది ఇవ్వడండి అప్పుడు. ఓకేనా? డిస్కౌంట్ కనుక 0 అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నో డిస్కౌంట్ ఇవ్వలేదు అనుకో, డిస్కౌంట్ 0 అంటే నథింగ్ బట్ అక్కడ మనం ఏం తీసుకోవాలమ్మా? సో డిస్కౌంట్ కనుక 0 అయిందంటే డైరెక్ట్ మార్కెట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ అనుకోవాలి. ఏమనుకోవాలని ఈ సిచ్యువేషన్లో? మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్. చాలా ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్స్ అన్ని కూడా మీ మైండ్లో గుర్తుండాలి. అప్పుడైతే మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతాం మనం. ఓకేనా? డిస్కౌంట్ ఎక్కడైనా 0 అన్నాడు అనుకోండి, మార్కెట్ ప్రైస్ని డైరెక్ట్ సెల్లింగ్ ప్రైస్గా తీసుకుంటాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? సో మార్కప్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. సో ఈ కేసులో ఏమైంది నాన్న? మార్కప్ పర్సంటేజే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న మనకి? ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ రెండు కేసెస్ గుర్తుపెట్టుకున్నాను. డిస్కౌంట్ అనేది కొన్నిసార్లు ఇయ్యరు వాళ్ళు. డిస్కౌంట్ ఇవ్వనప్పుడు ఏం చేయాలి మనం? మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకు ఒకసారి చూడండి ఫార్ములా ప్రకారమైనా చూడండి. సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమని చెప్పాను నేను? మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పాను. మరి డిస్కౌంట్ 0 అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది నాన్న? మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో అప్పుడు రెండు కూడా ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. అంటే దీనికి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో దాన్ని మార్కప్ పర్సంటేజ్ కింద చెప్పడం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇంకా రిలేషన్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో రిలేషన్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్ నాన్న, ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్. ఓకేనా? సో రిలేషన్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కు ఉన్న రిలేషన్ ఏంటి సార్ అంటే, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు స్టార్ మార్క్ పెట్టుకుంటారా, 5 స్టార్ పెట్టుకుంటారా, 10 స్టార్ పెట్టుకుంటారా, ఏదైనా పెట్టుకోండి, కానీ ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేషన్ పర్పస్గా అయినా క్వశ్చన్స్ వీటి మీదనే చాలా వరకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఏంటంటే మనకి రిలేషను సిపికి ఎంపీకి రిలేషన్ చూడండమ్మా. సో సిపికి ఎంపీకి రిలేషన్ అనమాట. ఓకేనా? సిపి అంటేనేమో రిలేషను 100 మైనస్ డిస్కౌంట్ తీసుకోవాలమ్మా. ఓకేనా? సో మార్కెట్ ప్రైస్ అంటేనేమో 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ తీసుకోవాలి. ఓకేనా? ప్రాఫిట్ అయితేనేమో ప్లస్, లాస్ అయితేనేమో మైనస్. ఓకేనా? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. క్వశ్చన్ చెప్తాను నేను, ఇవి ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది ఎక్కడ ఏందని నేను చెప్తాను. ఓకేనా? సో మనకు తెలిసినంత వరకు ఏందమ్మా? సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? మనకు కాస్ట్ ప్రైస్ తీసుకొని దానికి 100 ప్లస్ అయితే ప్రాఫిట్ తీసుకుంటాం, అవునా కాదా? సో సెల్లింగ్ ప్రైస్లో ఇంకొకటి ఏంది మనకి? సో మార్కెట్ ప్రైస్లో 100 మైనస్ డిస్కౌంట్ తీసుకుంటాం. అదే ఇక్కడ నేను రాశాను. ఓకేనా? సో ఇదంతా అవసరం లేదు, ఇది కూడా మళ్ళీ వేస్ట్ ఆఫ్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినట్లయితే జస్ట్ ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? సో రిలేషన్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ కు మార్కెట్ ప్రైస్ కి ఎగ్జామినేషన్ ఇస్తాడు అనమాట. ఏమని ఇస్తాడు ఎగ్జామినేషన్లో? మనకి కాస్ట్ ప్రైస్ ఇస్తాడు, మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి, డిస్కౌంట్ ఇస్తాడు, ప్రాఫిట్ లేదా లాస్ ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? 100 మైనస్ డిస్కౌంట్ అనేది సిపి రేషియో కింద తీసుకోవాలి, ఎంపీ దగ్గర కింద ఈ రేషియో తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న? సింపుల్ గా మనం ప్రాబ్లమ్స్ అనేది చేయడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. ఓకేనా? రైట్. ఇంకేముంది మనకి? సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తాను నాన్న. నెక్స్ట్ ఏం అడగడానికి ఛాన్స్ ఉందంటే సక్సెసివ్ డిస్కౌంట్. సో సక్సెసివ్ డిస్కౌంట్ ఇస్తాడు. ఓకేనా? సో సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఎగ్జామినేషన్లో
ఈ టైప్ ఆఫ్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో మనకు అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, సక్సెసివ్ డిస్కౌంట్ అంటే వరుస రాయితీలు అంటాం తెలుగులో. మరి ఈ సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు సింపుల్ వాల్యూస్ ఇస్తే మాత్రం, 2 వాల్యూస్ ఇస్తే మాత్రం ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100 అండి. సో సింపుల్ వాల్యూస్ ఇస్తే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సక్సెసివ్ డిస్కౌంట్ ఫార్ములా ఏంది? సో ఫస్ట్ డిస్కౌంట్, సెకండ్ 2 డిస్కౌంట్లు ఇస్తే మాత్రం ఇది, 3 డిస్కౌంట్లు ఇస్తే ఈ 2 కనుక్కొని మళ్ళీ ఇంకోటి చేయాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిస్కౌంట్ 10 అనుకోండి, 10% డిస్కౌంట్ ఇచ్చింది, మళ్ళీ అడుగుతారు కాబట్టి ఇంకో 20% డిస్కౌంట్ ఇచ్చారు అనుకోండి. ఫైండ్ ద సక్సెసివ్ డిస్కౌంట్ అంటే అప్పుడు ఎంత? 10 ప్లస్ 20 మైనస్ 20, 10 ఇంటూ 20 200 డివైడెడ్ బై 10 100. సో అప్పుడు ఏమైంది నాన్న? సో 30 మైనస్ 2 అప్పుడు ఎంత మనకి డిస్కౌంట్? 20%, 28% వస్తుంది. మన జనరల్గా అందరూ ఏం చేస్తారంటే 10 ప్లస్ 20 30% అంటారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. ఓకేనా, ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మాత్రం వేరేలాగా చేయాల్సి ఉంటుందమ్మా, రేషనల్ మెథడ్ ఉపయోగించాలి. ఒకవేళ 16 2/3% డిస్కౌంట్ అన్నాడు అనుకోండి, 16 2/3 అంటే 1/6 కదా, డిస్కౌంట్ అంటే ఆల్వేస్ మైనస్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎంపీ కింద తీసుకుంటాం, ఎస్పీ కింద రేషియో తీసుకుంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు సంగతి అనమాట. ఈ కేసు చాలా ఇంపార్టెంట్. సింపుల్ వాల్యూస్ ఇస్తేనే ఈ ఫార్ములా ఉపయోగించండి అమ్మా. ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ కనుక ఇచ్చినట్లయితే ఇది ఒకటి ఇచ్చి నెక్స్ట్ 12.5% ఇచ్చిన అనుకోండి. సో 12.5% డిస్కౌంట్, ఈ 2 డిస్కౌంట్ ఇచ్చేసి 12.5% అంటే 1/8 కదా డిస్కౌంట్, ఇలా ఇచ్చేసి ఫైండ్ ద సక్సెసివ్ డిస్కౌంట్ అని అనుకోండి. ఎంపీకి ఎస్పీకి రేషియో తీసుకోవాలి. ఎప్పుడైనా సరే డిస్కౌంట్ ఆల్వేస్ బేస్డ్ అని ఏంటిది నాన్న? ఇది డిస్కౌంట్ అనమాట. ఇది ఫస్ట్ డిస్కౌంట్, ఇది సెకండ్ డిస్కౌంట్. డిస్కౌంట్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ మార్కెట్ ప్రైస్ మాత్రం. అంటే డిస్కౌంట్ లా డినామినేటర్ వాల్యూ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ డిసైడ్ చేస్తుంది. ఈ పైన ఉన్నది డిస్కౌంట్ అనమాట. సో ఏమవుతున్నా ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత? 6, డిస్కౌంట్ ఎంత? మనకు ఫార్ములా ఏంది? సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైజే కదా, అవునా కదా? డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. నాకు మార్కెట్ ప్రైస్ ఏమో 6 వచ్చింది, డిస్కౌంట్ ఏమో 1 వచ్చింది, అప్పుడు నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 5 అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ డిస్కౌంట్ మీద. నెక్స్ట్ సెకండ్ డిస్కౌంట్ మీద చూడండి అమ్మా, 12.5 అన్నాడు. అంటే ఈ 12.5 ఫ్రాక్షన్ రాస్తే 1/8 కదా. మనకి ఆల్రెడీ పర్సంటేజెస్ అనే టాపిక్ లా మన క్లాసెస్ ఎవరైనా జాయిన్ కాకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి. సో అక్కడి నుంచి మన క్లాస్ అనేది జాయిన్ కావచ్చు అనమాట. ఓకేనా, ఆల్రెడీ పర్సంటేజెస్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది. సో 12.5 అంటే 1/8 కాబట్టి ఇది 8 వచ్చింది. సో 8 మైనస్ 1 కాబట్టి 7 అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి మనం? ప్రొడక్ట్ చేయాలన్నమాట. సో 6 8 ఎంత? 48, అవునా కదా? నెక్స్ట్ 5 7 35. సో ఎంపీఎస్పీ వచ్చి నాకు డిస్కౌంట్ కావాలి. డిస్కౌంట్ అంటే ఏంది నాన్న? ఈ 2 డిఫరెన్సే కదా. డిస్కౌంట్ అంటే ఏంటిది? ఎంపీ మైనస్ ఎస్పీఏ కదా, రైట్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 48 మైనస్ 35. సో 48 మైనస్ 35 ఎంత నాన్న? 13 కదా, రైట్. 13 వచ్చింది, డిస్కౌంట్ వచ్చింది. ఒకవేళ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అడిగింది అనుకో, అప్పుడు ఎంత నాన్న? డిస్కౌంట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. ఓకేనా, సో డిస్కౌంట్ ఎంత? 13. సో మార్కెట్ ప్రైస్ ఎంత నాన్న మనకి? ఇది మార్కెట్ ప్రైస్ అనమాట, 48 ఇంటూ 100%. సో ఈ టైప్ చేయాలన్నమాట. ఇది మనకి డిస్కౌంట్ యొక్క పర్సంటేజ్ అయితే. అంటే ఇక మీ ఫ్రాక్షన్ ఇంకా సాల్వ్ చేయాలని చేయొచ్చు. ఎంత? 4 టేబుల్ పోతుంది, 4 1 4 2 4 25. సో రిమైనింగ్ ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఓవరాల్గా కన్క్లూజన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది నాన్న? డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే తీసుకోవాలి. సో ఫార్ములా ఏంది అసలు మనకి? డిస్కౌంట్కి ఫార్ములా ఏంది నాన్న? డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, సో మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చెప్తాను. సో మార్కప్ వాల్యూ అనేది మార్కెట్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ మీద ఉంటుంది. సో డిస్కౌంట్ అనేది 0 అయినప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అప్పుడు ఏమైంది? డైరెక్ట్ మార్కెట్ ప్రైస్ ఏదైతుందో అదే సెల్లింగ్ ప్రైస్ కింద తీసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి నాన్న? రిలేషన్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. సో రిలేషన్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో ఈ టైప్ ఆఫ్ ఏంటంటే కొన్నిసార్లు మార్కెట్ ప్రైస్ వాల్యూ ఇచ్చేసి కాస్ట్ ప్రైస్ కనుక్కుంటాడు, కాస్ట్ ప్రైస్ ఇచ్చేసి మార్కెట్ ప్రైస్ కనుక్కుంటాడు. సో ఇందులో డి అంటేనేమో డిస్కౌంట్ నాన్న, డిస్కౌంట్. ఓకేనా, ప్లస్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు 100 ప్లస్ ప్రాఫిట్ తీసుకోవాలి. మైనస్ ఎప్పుడు అంటే లాస్ వచ్చినప్పుడు మైనస్ తీసుకోవాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉన్న ఏరియా ఏంటంటే సక్సెసివ్ డిస్కౌంట్ అనమాట. ఒకవేళ వాడు సింపుల్ వాల్యూస్ ఇచ్చిన అనుకో ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100 తీసుకోవచ్చు నాన్న. ఒకవేళ ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మాత్రం ఇలా రేషియో తీసుకోవాలి. ఎంపీకి ఎస్పీకి తీసుకొని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే మనకి డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా.
రైట్, ఇది ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమేనండి డిస్కౌంట్ అనేది. సో ఇంకా మన అర్థమెటిక్ క్లాసెస్లో కానీ మన కిరణ్ స్టడీస్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉన్నదండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇది మీకు ప్లే స్టోర్కి వెళ్ళినా సరే కిరణ్ స్టడీస్ అని మీరు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు లోగో అనేది ఈ రకంగా రావడం జరుగుతుందండి. సో ప్లే స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే యాప్ ఉంటుంది, లేదంటే డైరెక్ట్ అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి. సో మన క్లాసెస్ అన్నీ కూడా అప్డేటెడ్ క్లాసెస్ అండి, గుర్తుపెట్టు. మన క్లాస్ అని 2024 చెప్పుకుంటున్న క్లాసెస్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అవర్ క్లాసెస్ అన్నీ కూడా అప్డేటెడ్ క్లాసెస్ అనమాట. ఎవ్రీథింగ్ కూడా మన క్లాసెస్ మీరు రైల్వేలో ఏ ఎగ్జామ్ అన్నా రాయండి. సో రైల్వేనే కానీ ఓకేనా, ఎస్ఎస్సి కానీ ఏదైనా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సో నెక్స్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ లేదా స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా సరే మన క్లాసెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండి. సో బైలింగ్వల్ ఉంటాయి మన క్లాసెస్ అన్ని కూడా, తెలుగు ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. సో 2 లాంగ్వేజెస్లో మీకు అప్డేటెడ్ క్లాసెస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు పీడిఎఫ్ కూడా, క్లాస్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ పీడిఎఫ్ ఉంటుంది, క్లాస్ యొక్క పీడిఎఫ్, మనం ఏదైతే చెప్పుకున్నా ఆ స్లైడ్ పీడిఎఫ్ కూడా మీకు చాప్టర్ వైజ్ అయిపోగానే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంత మంచి కంటెంట్ మీకు ప్రతి ఒక్కటి కూడా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ఉంటాయండి మన క్లాసెస్ అన్ని కూడా. ఆల్రెడీ చాలా మంది ఎన్రోల్ అవుతారండి. సో లిమిటెడ్ ఆఫర్ ఉంది కాబట్టి సో బేసిక్ నుంచి హై లెవెల్ వరకు మన క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరు లేట్ చేయకుండా, ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారండి. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే మాత్రం వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి డైరెక్ట్ అతి తక్కువ అమౌంట్కే 6 months డ్యూరేషన్ తోటి మన కోర్స్ అనేది తెలుగు ఇంగ్లీష్లో 2024 క్లాసెస్ అండి, గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా 2024 రికార్డ్ చేసిన క్లాసెస్ మాత్రమే. చాలా మంది 2018-19 ఎప్పుడో వీడియోస్ క్లాసెస్ రికార్డ్ చేసేసి అమ్ముతారండి, అవి తీసుకొని మోసపోకండి, ఓకేనా. మన క్లాసెస్ అన్నీ కూడా ప్రతిదీ కూడా కాన్సెప్ట్ వైజ్గా, ఒక మోడల్ వైజ్గా. ఇప్పుడు చూసారు కానీ మన క్లాసెస్ ఇది పెయిడ్ క్లాస్ వీడియోనే, ఇది మనకి యాప్లో ఉన్న వీడియోనే. మీకు బయటకి చాలా మంది అనుకుంటారు ఇక్కడ ఏదో డెమో వీడియోకి ఒకలాగా చెప్పేసి క్లాసెస్ ఒకలాగా కాదండి. ఏదైతే క్లాసెస్ పెయిడ్ క్లాసెస్ ఉందో అదే మీకు ఇక్కడ యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి ఆలోచించండి. సో మంచి కంటెంట్ తక్కువ టైంలో మీకు కంప్లీట్ నాలెడ్జ్ నేర్చుకునే ఛానల్ ఇంపార్టెంటా, సో ఏదో పాత వీడియోస్ తీసుకొచ్చి పెట్టి సో మనీ వేస్ట్ చేసుకోవద్దండి. ఇంత తక్కువ అమౌంట్కి ఎక్కడ కూడా మీకు ఇది నేను ఇచ్చే అమౌంట్ బయట ఎక్కడ కూడా దొరకదని కానీ చెక్ చేసుకోండి. అవి కూడా అప్డేటెడ్ క్లాసెస్. నేను 2-3 జాబ్స్ సాధించిన విద్యార్థిని, రైల్వే జాబ్ సాధించాను, స్టేట్ పోలీస్ జాబ్ సాధించాను, నెక్స్ట్ గ్రూప్స్, అంటే 2-3 జాబ్స్ సాధించిన అవగాహన నాకున్నది. నేను సాధించిన తర్వాతనే క్లాసులు చెప్తున్నాను. నేనేదో ఏం సాధించకుండా క్లాసెస్ చెప్పట్లేదు. అంటే నాకు అంతో ఇంత అనుభవం ఉంటేనే కదా నేను క్లాసెస్ చెప్పగలుగుతాను. 2-3 జాబులు అంటే అంత ఈజీ కాదు కదండి. సో నాకు అనుభవంతో చెప్తున్నా. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అతి తక్కువ అమౌంట్కే ఇంత మంచి బెస్ట్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోవద్దండి. ఈ ఆఫర్ అయితే కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అనమాట. సో లేట్ చేయకోకుండా వెంటనే వీడియో డిస్క్రిప్షన్ నుంచి మీకు లింక్ ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఏమైనా జాబ్ అప్డేట్స్ ఉన్నా సరే మీకు కిరణ్ స్టడీస్ అనే యాప్లో మేము మెసేజ్ చేస్తాం అనమాట. జాబ్ అప్డేట్స్ ఏమన్నా సరే పీడిఎఫ్ ఫైల్స్ అన్ని కూడా మీకు మన యాప్లో అయితే అప్లోడ్ చేస్తామండి. సో ఖచ్చితంగా మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.